ప్రభు నామన మీకందరికి వందనాలు. ఈ 3 దినముల ఉపవాస కూడిగా చివరి సెక్షన్లోకి వచ్చి ఉన్నాం. మనము ఈ 3 దినాలు దేవుడు ఆయన వాక్కులతో, ఆయన స్తుతులతో, ఆరాధనతో మనల్ని బలపరిచి ఉన్నాడు. ఈ సమయంలో కూడా మనం జీవవాక్కుల ద్వారా మనల్ని బలపరచుకోబోతున్నాము. ఎస్తేర్ గ్రంథము 10వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు చదువుకుందాం. ఎస్తేర్ గ్రంథము 10వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మేము నీ లోకంలో జీవిస్తున్నాం, నీ చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో ముందుకు సాగుటకు మాకు నువ్వు నేర్పించమని, నీ జీవవాక్కులతో మీరు మాతో మాట్లాడబోచుండగా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాలు మనం గమనించినప్పుడు మొర్దెకై యూదుడని మనం గమనిస్తున్నాం. మరి అతని గురించి ఇక్కడ మొదట ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 5-6 వాక్యాల్లో రాయబడి ఉన్నది. చదువుకుందాం. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయం 5-6 వాక్యాల్లో రాయబడి ఉన్నది. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. కాబట్టి ఇతడు యెరూషలేము నుండి చెరపట్టుకొని తీసుకురాబడినటువంటి యూదుల్లో ఒకడు, బానిస అని మనం గమనిస్తున్నాం. మరి అతని పని ఏమిటంటే అతను రాజగుమ్మంలో కూర్చుండినవాడు. మన భాషలో వాచ్మెన్ అనమాట. ఆయన ఆ పని చేసేవాడని మనం గమనిస్తున్నాం. చూడండి, అది కూడా మనం గమనిస్తే ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. రాజు గుమ్మంలో కూర్చుండి ఉండేను అంటే అతను వాచ్మెన్గా పనిచేసేవాడు. ఈ మొర్దెకైని గురించి మనం ఈ దినం ధ్యానం చేసుకోబోతున్నాం. అతని గురించి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే అతనికి ఉన్నటువంటి బలము, అతనికి ఉన్నటువంటి అధికారము, అతనికి ఉన్నటువంటి తెలివితేటలు, ఇవన్నీ కూడా యూదుడైనటువంటి మొర్దెకై కలిగి ఉంటున్నాడని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఈ మొర్దెకై రాజగుమ్మంలో కూర్చున్నా పర్వాలేదు, అతడు ఒకసారి రాజు ప్రాణమును కాపాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చూసుకుందాం. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరిట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. ఆమేన్. చూడండి, ఆ దేశంలో అనేక మంది యూదులు ఉంటారు, లేదా అనేక మంది పనివారు ఉన్నారు, రాజు పరివారంలో వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ రాజు మీద పడినటువంటి కుట్రను గురించి ఎవరు కూడా తెలుసుకోలేకపోయారు. మరి దేవుని బిడ్డ అయినటువంటి మొర్దెకైకి ఆ విషయము తెలియపరచబడింది. దేవుని బిడ్డలు ఎక్కడున్నా వారు ప్రత్యేకపరచబడిన వారై ఉంటారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదము, దీవెన దేవుడు ఇస్తూ ఉంటాడు. అలా తెలియపరచబడిన తర్వాత మరి అతను ఆ రాజు ప్రాణాన్ని కాపాడుతున్నాడు. కాపాడిన తర్వాత ఆయనకి తర్వాత చూడండి మన సన్మానం కూడా చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఎస్తేర్ గ్రంథం 6 మొదటి నుంచి మనం చదువుకుందాం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను
తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడేనా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరు యొక్క ఆవరణములోనికి వచ్చియుండెను. రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు గణపరచనపేక్షించు వానికి ఏమి చేయవలెనని రాజు అతనిని అడుగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనెను, రాజు గణపరచనపేక్షించు వానికి చేయదగినది ఏదనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము, నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఏ హామానైతే మరి మొర్దెకైకి ద్రోహం చేయాలని తలంచినాడో ఆ హామాను చేతనే రాజు సన్మానింప చేసి ఊరేగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని బిడలైనటువంటి మనము దీనిలో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఎంతటి కింద స్థితిలో ఉన్నా పర్వాలేదు, దేవుడు మనతో ఉండే మనల్ని ఎప్పటికైనా దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొస్తాడు. అందుని గురించి యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పి ఉన్నాడు చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25 నుంచి 28 వరకు చూసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25 నుండి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగూ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. ఈ సంఘటన జరక్కమునపు జబదేయి కుమారుల తల్లి వచ్చి యేసు ప్రభువుని ఒక మాట కోరుకుంటున్నది. ఏమిటంటే నా ఇద్దరు కుమారులు నీ కుడివైపున ఒకరు ఎడమవైపున ఒకరు ఉండాలి ప్రభువా, అలాంటి ఆధిక్య దెయ్యమని అడిగినప్పుడు వారిలో ఒక విధమైన ఘర్షణ వచ్చింది. వారు వాదించుకుంటూ ఉంటున్నప్పుడు ప్రభు పలికినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమని చెప్తున్నాడంటే మరి యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్ని జనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు అతని మీద వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండగోరునో కోరెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలేను. చూడండి, మొర్దెకైకి అధికారం ఉన్న, జ్ఞానం ఉన్న, బలమున్నా ఏమి ఉన్నా కూడా ఆయన ఒక ద్వారపాలకుడుగానే ఉంటున్నాడు. అలా ఉండినప్పటికీ దేవుని చిత్తంలో దేవుడు ఆయన్ని హెచ్చించడానికి సన్మానించడానికి ఇష్టపడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తాడు. మనకు అర్హత ఉంటే, మన ఆయన బిడ్డలైతే. అంతేగాని మనం ఒకరిని చూసి మనం అసూయపడాల్సిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. నన్నేంది దేవుడు ఇలాగే పెట్టేశాడని అనుకొని బాధపడవలసిన అవసరం కూడా లేదు. మరి దావీదును చూస్తే దావీదును కూడా దేవుడు ఎక్కడి నుంచి పిలిచారు? గొర్రెల దొడ్లో నుంచి పిలిచి అతన్ని
రాజుగా అభిషేకిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11 నుండి 13 వరకు చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16 నుండి 13, 16వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెషయితో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఆమేన్. ఇశ్రాయేలీయులకి మొదటగా ఎంచబడిన సౌలు రాజు దేవునికి అవిధేయుడుగా ప్రవర్తించినందున అతనికి బదులు దేవునికి ఇష్టమైన ఒక వ్యక్తిని రాజుగా నియమించాలని తలంచి మరి సమూయేలు భక్తునితో చెప్తాడు, నువ్వు యెష్షయి ఇంటికి పోయి అతని కుమారులో ఒకరిని నాకు రాజుగా ఎంపిక చేయమని, అభిషేకం చేయమని చెప్తే మరి 7 కుమారులను చూచి కూడా సమూయేలు అనుకుంటాడు, ఇతను కాపోలు అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, వాళ్ళు ఎవరు కాదు, మనుషులు బాహ్య రూపము లక్ష్యం చేస్తారు, యెహోవా హృదయమును లక్ష్యం చేయవాడు వీళ్ళు కాదన్నప్పుడు సమూయేలు భక్తుడు అడుగుతున్నాడు, ఇంకా మీకు కుమారులు ఎవరు లేరా? ఉన్నాడయ్యా, చివరిసారి వాడు, కడపటివాడు అడవిలో గొర్రెలనే కాస్తున్నాడు. వెంటనే సమూయేలు చెప్తాడు, మీరు అతన్ని పిలిపించు, అతడు వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటాను అని చెప్పినప్పుడు మరి యెషయా వాళ్ళ తండ్రి దావీదుని పిలిపించాడు. దావీదు నుంచి దూరం నుంచి చూస్తే దేవుడు చెప్పాడు, నేను కోరుకున్నవాడు అతడే, నువ్వు అతన్ని అభిషేకించు. ఆ దావీదు ఎలా ఉన్నాడంట? చూడటానికి చూచుటకు సుందరుడును అయి ఉన్నాడు. కానీ 12వ వాక్యం చదువు. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఆమేన్. కాబట్టి అతను మరి మిగతా కుమారులాగా ఎత్తుగా, లావుగా, పొడవుగా లేకపోయినప్పటికీ అతడు చూచుటకు సుందరుడై ఉన్నాడు, చక్కని నేత్రములు కలిగిన వాడై ఉన్నాడు, పొట్టివాడై ఉన్నాడంట. మరి ఎవరు చూసినా కూడా అతనికి రాజరికానికి గీయడానికి ఉన్న ఆధిక్యత లేదు. అయినప్పటికీ దేవుడు చూచాడు. దేవుడు చూసినప్పుడు ఇతడు చాలే నాకు అనుకున్నాడు. ఎందుకంటే అతని హృదయం ఎవరికి అంగీకారమైంది? దేవునికి అంగీకారమైంది. అందుకనే అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వాక్యంలో దేవుడు దావీదుని గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. మరి మనం అలాంటి సాక్ష్యం పొందగలిగి ఉన్నామా? రాజులం కాములేండి, మనుషులమైనా ఎవరుమైనా దేవుని ఎద్ద నుండి ఆ సాక్ష్యం పొందాలా. మనం ఎవరికి ఇష్టానుసారులై ఉండాలా? దేవునికి ఇష్టానుసారులమై ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చే మనుషులుగా ఉంటారు. మనలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే, నేను అనుకున్నాను, నేను చేస్తాను, నా ఇష్టము, నేను ఇలా పోతున్నాను, నా ఇష్టము అంటారు. ప్రతిదానికి ఏమంటారు? నాకు అది నచ్చింది, నా ఇష్టము, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని అంటారా? అంటే నీ ఇష్టము అది చివరి వరకు కొనసాగటానికి దేవుని చిత్తం లేకపోతే కొనసాగదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు, నా చిత్తాన్ని నెరవేర్చేవాడిని నేను కనుగొన్నాను, అతడే మరి ఇశ్రాయేలుకి రాజుగా నేను ఆయన్ని నియమించున్నాను అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఈ దినం నిత్య జీవం వరకు ప్రయాణం చేస్తున్నాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. కొంతకాలం వరకే మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తాము. ఈ కొంతకాలంలో మనం ఎవరి రాజ్యానికి పోవటానికి సిద్ధపడుతున్నాం? దేవుని రాజ్యానికి పోవటానికి సిద్ధపడుతున్నాం. దేవుని రాజ్యానికి పోవాలంటే ఎవరి చిత్తానుసారంగా జీవించాలి? దేవుని చిత్తానుసారంగా జీవించాలి. దేవుని చిత్తానుసారంగా జీవిస్తేనే రాజ్యానికి మనం వెళ్ళటానికి వీలవుతుంది. అలా పోవాలంటే మరి దావీదు వలె, దావీదు ఒక మాట చెప్తున్నాడు. కీర్తనల 18 మొదటి 2 వాక్యాలు చూడండి. కీర్తనల 18 మొదటి 2 వాక్యాలు.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. ఆమేన్. చూసారా, దావీదు ఎంత గొప్పగా దేవుని గురించి చెప్పగలుగుతున్నాడో మనం చూస్తున్నాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని బలాన్ని ప్రేమిస్తున్నాడు దావీదు. ఆ తర్వాత యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. ఇంకా అంతకంటే గొప్పగా ఏమీ చెప్పటానికి లేదు. ఆయన సమస్తము, రక్షణ దుర్గము, కేడెము, కొండ, కోట, సమస్తం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. అంతగా హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి దేవుని ఆనుకొని జీవించాడు కాబట్టి దేవుడు అతన్ని ఎంచుకున్నాడు. అతడు దేవునికి సన్నిహితుడు అయ్యాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మరి మొర్దెకైని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము. మొర్దెకైని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మన ఆత్మీయ జీవితాల్లోనికి మనం దావీదును తీసుకొచ్చి దానిలో నుంచి మన ఆత్మీయ జీవితం ఎలాగుందని మనం పరీక్ష చేసుకుంటున్నాం. యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు. ఆయన్ని మనం వెంబడించాలంటే ఎలా వెంబడించాలని చెప్పున్నాడు. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 23 నుండి 26 వరకు చూసుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను ఆమేన్. ప్రియమైనటువంటి దేవులారా, మనం ప్రభువుని వెంబడించాలని కోరుకునే వారమే కదా, తీర్మానం తీసుకున్న వారం. ఏమంటున్నాడంటే, నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలేను. తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి. మన అహము, మన గర్వము, మన అలవాట్లు కొన్ని వదులుకోలేనివి ఉన్నాయి. వాటిని ఉపేక్షించుకొని తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకోవాలి. సిలువ అంటే ఏదో శ్రమలు అంటారు అందరూ, మంచిదే. కానీ సిలువ అంటే కట్టడలు, దేవుని కట్టడలు, నిలువ కట్టడలు, నిలువ కర్ర, అడ్డకొర్ర రెండు కలిపితే కట్టడలు అవుతుంది. రెండు కట్టడలు ప్రభు మనకు నేర్పించాడు. అదేమిటంటే మార్క్స్ వార్త 12:29లో మీకు తెలిసిన వాక్యమే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట అనున్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటే. వీటికి మించిన ఆజ్ఞ మరి ఏదియూ లేదని ప్రభు చెప్పాడు. ఈ రెండు కట్టడలను అనుసరించి ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో వారే ప్రభుని వెంబడించేవారు. ఏంటంటే ఇక్కడ అంటున్నారు, తన ప్రాణమును రక్షింపగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించువను. చూడండి, కొంతమందికి ప్రార్థన చేయడానికి, వాక్యం చదవటానికి టైం ఉండదు. వాళ్ళు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. రన్నింగులు, ఉల్లింగులు, ఎక్సర్సైజులు, వాటికి అన్నిటికీ టైం ఉంటుంది. కానీ ఆఖరికి దేనికి టైం ఉండదు? వాక్యం చదువుకోవటానికి, ప్రార్థన చేసుకోవటానికి టైం ఉండదు. అవన్నీ చెయ్యొద్దని మీతో నేను చెప్పట్లేదు. చేసుకోండి. మొదట దేవునికి స్థానం ఇవ్వండి. మొట్టమొదట వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మీ దినచర్యలన్నీ మీరు చేసుకోండి. దానికి టైం లేదంటే దేవుడు కూడా ఒప్పుకోడు. ఏమంటున్నాడు? ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేదా నష్టపరుచుకొని ఎడల వానికేమి ప్రయోజనము? ఒకడు లోకమంతా సంపాదించాలనుకుంటాడంట, కానీ దేవుడు లేకపోతే ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకుంటే లోకము దాని ఆశ గతించిపోవును, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు నిత్యమో నిలిచి ఉండును అని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం మన సొంత ఇష్టానుసారంగా జీవిస్తూ మనం ఏదో ఒక గొప్పవారం కావాలని మనం అనుకుంటే, ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు సెలవిందే మనం ఎవరు కూడా గొప్పవారము కాలేం. మరి దేవుడు ఆ రోజు సెలవిపోతే దావీదు అడవిలో ఉండి గొర్రెలు కాసేవాడే, ఆయన రాజుగాడు. కానీ దేవుడే సెలవిచ్చాడు, ఆయన విలిపించు, ఆయనే నాకు రాజు అన్నాడు.
కాబట్టి ఈ దినం నువ్వు నేను ఇక్కడ ఉంటున్నామంటే అది దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు. ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు కదా, ఎంతోమంది ఉన్నారు, కానీ ఈ ఆత్మీయమైనటువంటి సహవాసాలు బోధలు చాలామందికి పట్టవు. ఇదేనా, ఇంకేం లేదా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు పనులు ఉన్నాయండి చేసుకొని, కానీ పనులన్నీ చేసుకొని మరి ధనవంతుడు ఒకరోజు చనిపోయాడు, లాజరు కూడా ఒకరోజు చనిపోయాడు. మనకు తెలుసు వాళ్ళ పరిస్థితి ఏమైంది. ధనవంతుడు నిత్య నరకాగ్నికి కొనిపోబడ్డాడు, లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకొనుటకు దేవదూతల చేత కొనిపోబడ్డాడు అని దేవుని వాక్యం చూస్తున్నాం. ఇదనం దేవుని సన్నిధికి ప్రాధాన్యం ఇచ్చి దేవుని సన్నిధిలో గడిపేవారు దేవుని రాజ్యం వెళ్ళడానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని అనగా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ముందుకు కొనసాగితేనే నిత్య జీవంలో మనము ప్రవేశించగలం. మరి మొర్దెకయి బానిసగా ఉన్నప్పటికీ, చెరపట్టబడినప్పటికీ, యూదుల దేశం నుంచి వచ్చి ఈ యొక్క బబులోను దేశంలో ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిన వాడు కాదు. వాక్యానుసారమైన జీవితం వారు జీవిస్తున్నారు. యూదులు ఎక్కడున్నా కూడా దేవునికి నమ్మకంగా జీవించేవారు. ఎందుకంటే వాళ్ళు ఏర్పరచబడిన జనాంగము, పిలువబడిన జనాంగం కాబట్టి వాళ్ళు అలా జీవించారు. కాబట్టి వారి జీవితాలు ఎక్కడున్నా ఉన్నత స్థితిలో ఉండినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా రెండో అంశం మొర్దెకయిలో మనం చూస్తే తన వారందరితో అతను సమాధానం కలిగి ఉండెను అంట. ఎస్తేరు గ్రంథం 10:3 మరొకసారి చదువుకుందాం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకును ప్రధాన మంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. చాలమ్మా, ఎలాగున్నాడంట? ప్రధాన మంత్రిగా ఉండి తన వారందరితో ఎలా ఉన్నాడంట? సమాధానముగా మాట్లాడుతూ ఉన్నాడంట. అంటే ఆయన ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చాడు కదా, ఇంకా అందరి ముందు తలెత్తుకొని గర్వంగా తిరగలేదు. అందరినీ, చిన్నవారిని పెద్దవారిని పలకరించుకుంటూ దానికి కలిగిన ఉన్నత స్థితిని బట్టి అతను గర్వించలేదంట. అందరితోనూ సమాధానంగా ఉండటానికి దేవుడు ఆయనకి జ్ఞానం ఇచ్చాడు. అలా సమాధానకర్తయగు అధిపతి మనతో ఉంటేనే మనం ఉండగలుగుతాం. చూడండి, యెషయా గ్రంథం 9:6 ఆయన గురించి మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. కనుక ఆయన పుట్టకముందు 700 సంవత్సరాల క్రిందటనే ఆయన ఎందుకు వస్తున్నాడంటే సమాధానకర్తయగు అధిపతిగా వస్తున్నట్టుగా మరి దేవుని ప్రవక్త ద్వారా సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ సమాధానకర్త యొక్క అధిపతిని కలిగి ఉంటారో వారే అందరితో సమాధానం ఉండగలుగుతారు. లేదంటే వాళ్ళు మనుషులు సహజమైన స్వభావం మనకు తెలుసు, అందరితో పోట్లాడతారు, తగులేసుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అలా కాకుండా ఇది మనది కాదని వదిలేసి దేవునికి అప్పగించుకొని సమర్పించుకొని చిన్న మాట అయినా, చిన్న తగువైనా, చిన్న గొడవైనా, అది నువ్వు ఎక్కడున్నా, నీ ఇంట్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా నీకు వచ్చేటటువంటి సమస్యలు మనం పరిష్కరించుకోవాలి అనుకోవటం కాదు. ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకొని ప్రభువా నువ్వే పరిష్కారం అని తలంచుకుంటే దేవుడు మన పక్షమున సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. అయితే ప్రభు మనలో లేకపోతే, మనతో కూడా లేకపోతే మనకేం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఏం జరగబోతుందో, ఎప్పుడేం జరుగుతుందో, ఎలాగుంటుందో అనేటటువంటి ఒక భయము మనకు కలుగుతుంది. చూడండి, ఎక్కడైనా ఒక సంఘటన జరిగిందనుకోండి, తర్వాత ఆ ప్రదేశంలో ఉన్న వారికి అందరికీ ఏముంటుంది? భయం ఉంటుంది. ఎందుకని? మొన్న వయనాడులో జరిగింది కదా, కొండ చర్యలు విరిగిపడి కొన్ని ఊళ్ళు అట్టే కొట్టుకోపోయినాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఏముంటుంది? భయం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ భూమి కంపిస్తుందండి అక్కడ. ఇంకా ఏం జరుగుతుందో, ఎవరికేం జరుగుతుందో అని ఒక భయం వారిలో నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకు కూడా ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభువు మనతో కూడా లేకపోతే మనకు కూడా ఏముంటుంది? భయం ఉంటుంది. చూడండి, లూకాసు వార్త 24:36-42 వరకు చూసుకుందాం. లూకాసు వార్త 24:36 వారు ఈలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవునుగాకని వారితో చెప్పెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను, నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను, మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను, పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను.
వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆమేన్. అప్పటి వరకు 300 సంవత్సరాలు ప్రభు వారితో కూడా ఉన్నారు, వారితో సహవాసం చేశారు, వాళ్ళు ప్రభుతో కూడా ఉన్నారు, ప్రభువు చెప్పిన వాక్యాలు విన్నారు, అన్నీ కలిగి ఉన్నప్పటికీ ప్రభు చనిపోయి తిరిగి పునరుత్థానుడై లేచిన తర్వాత సడన్గా వాళ్ళకి కనబడితే వాళ్ళకి సంతోషం కలగలేదంట. ఏం కలిగింది? భయం కలిగింది. అంతే కదా. మరి మన వాళ్ళు చనిపోయిన వారు ఎవరన్నా సడన్గా కనపడితే ఎవరికి సంతోషం ఉంటుందంట. నాకు ఈ మధ్య కూడా ఒకరు పంచుకున్నారు, ఏమని కనబడితే భయం వేసిందంట, అంతేగాని సంతోషం మాత్రం రాలేదు. ఏమి మీ వాళ్ళే కదా, మీ వాళ్ళు కనపడితే సంతోషం ఉండాలి కదా, కానీ సంతోషం రాలేదంట, భయం వేసిందంట. ఎందుకని? తలంచుకుంటూ చచ్చిపోయినాడు కదా, మళ్ళీ కనపడ్డాడే అని ఒక భయం. మరి సహజం, అది మానవ సహజము. అయితే ప్రభువు అడుగుతున్నాడు, ఎందుకు భయపడుతున్నారు, మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహం పుట్టనేలా, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను బట్టి చూడుడి, నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలు మాంసము బోధములకు ఉండవని చెప్పి తన చేతులు పాదములు వారికి చూపెను. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు మనతో ఉంటే మనకు ధైర్యం ఉంటుంది, మనతో లేకపోతే అంటే ప్రభు ఎల్లప్పుడూ వారితో ఉన్నారు కానీ వారు దాన్ని గుర్తించలేకపోయారు, ఆ ప్రసన్నతని ఎరగలేకపోయారు. కాబట్టి వారు యేసు ప్రభువుని సడన్గా చూసేటప్పటికి ఏమైపోయారు? భయపడిపోయారు. అందుకనే చేతులు కాళ్ళు వాళ్ళకు చూపించి చెప్తున్నాడు, ఇదిగో నాకున్నట్టు మాంసము ఎముకలు దేనికి ఉండవు? దెయ్యాలకు ఉండవు. దెయ్యాలను ఎవరు చూడలేదేమో, మరి చూడలేదు, చూస్తే పర్వాలేదు, చూసినా పర్వాలేదు, కానీ పట్టి చూసి ఉండరు ఎవరు కదా. కొంతమంది చెప్తా ఉంటారు, వచ్చి పక్కన వండుకుంది, మెత్తగా తగిలిందంట. దెయ్యం ఎట్ట తగిలింది? మెత్తగా తగిలిందని చెప్తా ఉంటారు. ఓ ఏమో అనుకుంటాను నేను కూడా. మరి అయితే భయపడకూడదు, నీతో ఏసై లేడని అర్థం అని చెప్తాం. నీతో ఏసై ఉండే దెయ్యం వచ్చి పక్కన పండుకుంటుందా? పండుకోదు. మీకు ఎవరికైనా అలాంటి అనుభవాలు వస్తే గుర్తుపెట్టుకోండి, అయ్యో నా ప్రభు నాతో లేడు కాబట్టి దెయ్యం నా దగ్గరకు వచ్చింది, భూతం నా దగ్గరకు వచ్చిందని అనుకోవాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లేనటువంటి ఆ సందర్భంలో వారికి ఏం కలిగింది? వారికి భయం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకెవరికంటే సమాధానం? దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుందంట. లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వాక్యము. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. ఇది ఎవరిని గురించినటువంటి విశేషం? ఇది యేసు ప్రభు జననాన్ని గురించి గొర్రెల కాపరికి దేవదూతలు ఇచ్చినటువంటి సందేశము. కాబట్టి ఈ దినం నీకు సమాధానం కావాలంటే ఎలా జీవించాలి? తనకిష్టమైన మనిషిగా మనం జీవించాలి. యేసు ప్రభుకి ఇష్టమైన వ్యక్తిగా మనం జీవిస్తే భూమి మీద ఏం కలుగుతుందంటే మనకు సమాధానం. ఎవరికైనా సమాధానం లేకుండా ఉందా? ఈ దినాల్లో ఏ విషయంలోనైనా మీరు అసమాధానంగా ఉంటున్నారా? నెమ్మది లేకుండా ఉంటున్నారా? ప్రియమైనటువంటి దేవునిలారా, నెమ్మది లేకుండా ఉంటున్నట్లయితే ఏం చేయాలా? దేవునికి సమర్పించి సమాధానం కొరకు, నెమ్మది కొరకు దేవుడిని అడుగుదాం. దేవుడు తప్పకుండా మనకు సమాధానం ఇస్తాడు. ప్రభువా, ఈ విషయంలో నాకు నెమ్మది లేకుండా ఉంది, నాకు సహాయం చేయ ప్రభువా అని హృదయపూర్వకంగా ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే ఆయనే సమాధానకర్త అధిపతి. ఆయన మన హృదయంలోకి వచ్చేటప్పటికే మనకేమొచ్చేస్తుంది? సమాధానం వచ్చేస్తుంది, మనకు జవాబు కూడా ఇస్తాడు. ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకు జవాబు ఇచ్చేవాడై ఉంటున్నాడని మనము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సమాధానాన్ని మనకిచ్చాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యంలో ఆ మాట చెప్తున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకము ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. ఏమిస్తున్నాడంట? నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టు కాదు. లోకం ఇస్తే కొంతకాలం ఉంటుంది. ఇప్పుడు కొన్ని కేసులు కోర్టులో ఉంటుంది, కొన్ని పొలాల కేసులు, కొట్లాటలు కోర్టులో ఉండి తీర్పు వచ్చేదానికి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఆ 10 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఏం చేస్తారో మీకు తెలుసా? కొట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారే కానీ వాళ్ళు సమాధానంగా ఉండరు. అందుకనే శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం అనుగ్రహించినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. కాబట్టి ప్రభు మనతో ఉంటే ఆయన శాంతి మనలో నిలిచి ఉంటుంది, కానీ మనుషులు ఇచ్చేటటువంటి శాంతి కాదు, సమాధానం కాదని ప్రభు చెప్తున్నాడు. అంత మటుకే కాదు, ఇంకా మనకు సమాధానం కావాలంటే దేవునితో మనము సహవాసం చేయాలి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21 నుండి చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము
21 నుండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయుము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందించెదవు, దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించెదవు, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదను అందువు. వినయము గలవారిని ఆయన రక్షించును, నిర్దోషి కానివానినైనను ఆయన విడిపించును. అప్పుడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. ఆమేన్. ఒక సంపూర్ణమైనటువంటి సంతోష సమాధానం కలిగినటువంటి జీవితాన్ని గురించి ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నట్టుగా ఎలీఫజు, యోబు స్నేహితుడు ఎలీఫజు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏం చేయాలంట? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశం అవలంబించుము. సహవాసం అంటే ఏమిటి? ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. నోటి ఉపదేశం అంటే వాక్యము. ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుదువు. అంటే పాపాన్ని దూరం చేసుకుంటే నీ హృదయము శుద్ధి చేసుకుంటే దేవుడు నీ హృదయంలో నివసిస్తారు. మట్టిలో నీ బంగారమును, ఏటిరాళ్ళలో ఓఫీరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటును. అంటే బంగారానికి వెండికి మనం ప్రాధాన్యత ఇస్తాము. అయితే ఈ లోక సంబంధమైన బంగారం ఎంతున్నా, వెండి ఎంతున్నా మనం చనిపోతే మనతో కూడా రాదు. దేవుడే వెండి కంటేనూ బంగారం కంటేనూ శ్రేష్టమైన వాడుగా మనతో కూడా ఉంటాడు, మనకు సహవాసం చేస్తాడు ఆయన చేర్చుకుంటే అని మనం చూస్తున్నాం. కాబట్టి అప్పుడు సర్వశక్తుడు ఆయన అందు నువ్వు ఆనందించదువు, దేవుని తట్టు నీ ముఖం ఎత్తుదువు. నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లించదు. మనం ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది ప్రార్థన చేసి విజయం పొందుతున్నారు, దేవుని ఎదురు నుంచి జవాబు పొందుతున్నారు? చేతులు ఎత్తమంటే అందరు ఎత్తుతారు, కొందరు ఎత్తట్లేదులే ఏదో. అంటే ఎందుకని మనకు ప్రార్థనకి జవాబు వద్దా? మనం దేవుడిని ఏమన్నా అడిగినప్పుడు దేవుడు ఇవ్వాలని కదా మనం ప్రార్థన చేసేది. మరి ఎందుకు అడిగి పొందలేకపోతున్నాం? ఆయనతో మనం సహవాసము ఉండటలేదు. ఆయన వాక్యానుసారమైన జీవితం మనం జీవించలేకపోతున్నాం. ఆయన చిత్తానుసారమైన జీవితం మనలో లేదు. కాబట్టి మనకు జవాబు రాలేదంటే దేవుడు మనతో కూడా లేడని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవునితో సహవాసం చేయాలి, వాక్యానుసారమైన జీవితం జీవించాలి. నీ గుడారంలో నుండి పాపాన్ని తొలగించుకోవాలి. నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావో, లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తే వాటిని దూరపరచాలి. అందుని బట్టి దేవుడు ఒక మాట చెప్పున్నాడు, మనకు తెలుసు. మొదటి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చదువుకుందాం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వరకు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మార్లు దేవుని వాక్యం వింటున్నాం. దేన్ని ప్రేమిస్తున్నాం? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకములో ఉన్నదందయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అది లోకాధికారి వలన పుట్టినవే. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామండి? దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నామా, లేకపోతే లోకానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నామా? మీరు అన్నీ కలిగి ఉండండి, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని కలిగి ఉండాలా? దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనేక మార్లు ఈ వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని హృదయం ఇంకా మార్చబడకపోతే మరి దేవుడు కూడా మనల్ని కరుణించడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు ఆయనకు అప్పగించి ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తానుసారమైన జీవితం జీవించడానికి మనము నేర్చుకోవాలి. ఇంకొక మాట కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యంలో
దేవుడు చెప్తున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యము. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఆమేన్. చాలు, పరిశుద్ధ లేకుండా చదువు. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. ఆమేన్. కాబట్టి మనం ఎలా ఉండాలంట? అందరితోనూ సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నించాలి. ఎంతమంది మీద కోపం లేదు, ద్వేషం లేదు, విరోధం లేదు. మేము వాళ్ళంటే మాకు పడవండి, వాళ్ళతో మేము మాట్లాడమండి, మాకు వాళ్ళకు కుదరవండి. ఇంట్లో వాళ్ళు పలుకోరు, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో పలుకోరు. మరి రకరకాలుగా బంధువులు పలుకోరు. రకరకాలుగా మనలో ఏమున్నాయండి? ద్వేషము, అసూయ, కోపము, విరోధము ఉన్నాయి. కానీ సమాధానం లేనటువంటి పరిస్థితి. ఏ ఒక్కరితో కూడా సమాధానం ఉండటానికి వీల్లేదు. అందరితో కూడా ఎలా ఉండమంటున్నాడు? సమాధానం కలిగి ఉండమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎలా ఉండాలంట? అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండాలంట. సమాధానం కలిగి ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉండాలంటే అసమాధానం ఉండకూడదు. అసమాధానము ఉండకూడదు అంటే ఎవరి మీద మనకు విరోధము ఉండకూడదు. మరి ఇంకేమంటున్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడను లేదు, ఎరగను లేదు. నేను యేసయ్య బిడ్డ అని చెప్పుకుంటే ప్రయోజనం ఏం లేదు. నీకు అందరితో సమాధానం ఉందా? అందరితో సమాధాన పడగలుగుతున్నావా? ఒకవేళ ఏమైనా వాళ్ళు మనల్ని తిట్టినా, మనల్ని కొట్టినా, దేవుడేం చెప్పాడు? శత్రువుని ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. శత్రువుని పట్టుకొని 4 కొట్టమని చెప్పాడా? కొట్టమని లేదు. వాడి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు ప్రభువా, నువ్వే పరిష్కారం, నువ్వే సహాయం చేయమని ప్రార్థన చేసి వాళ్ళని తిరిగి కొట్టకుండా వదిలేస్తే, నీ శత్రువు ఆకలి కొని నీడల వానికి నువ్వు భోజనం పెడితే వాడి నెత్తిన నిప్పులు కుప్పలు పోసిన వాడవవుతావు. అంటే నెత్తిన నిప్పులు తీసుకొచ్చి పొయ్యమని కాదు. నువ్వు ఒక పూట ఆహారం పెడితే, అయ్యో నేను ఎంత ద్రోహం చేశాను వీళ్ళకి, నన్ను ఎంతగా ప్రేమించి నాకు ఆకలి అయినప్పుడు ఆహారం పెట్టిందని వాళ్ళలో ఉన్న కోపం అంతా చల్లారిపోద్ది. చూసారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మొర్దెకయి ఎంత గొప్ప అధికారం! రాజుకు ప్రధానమంత్రి, మరి గొప్ప అనేకమైనటువంటి రాజ్యాలకు అహశ్వేరోషు రాజు పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అటువంటి పరిస్థితిలో కూడా రాజు అందరితో ఎలాగున్నాడంట? అతడు అహశ్వేరోషుకి ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మీకు మనం ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఉన్నతమైన స్థితిలో ఉంటే ఇంకా మంచిది. అందరితో సమాధానంగా ఉండగలుగుతున్నామా లేదా? ఏ పదవి లేకపోయినా ద్వేషం మాత్రం ఉండదు, అసూయ మాత్రం ఉండదు, కోపం మాత్రం ఉండదు. వాళ్ళు నాకంటే ముందున్నారేనైనా కోపం, అసూయ కూడా ఉండదు. కానీ ఎవరితోనైనా మనకు కోపము, ద్వేషం, అసూయ ఉండకూడదు. అందరితో కూడా మనం ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా తన ప్రజల క్షేమమును కోరినవాడు. అదే అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం. మరి ఒకసారి చదువుమా. యూదుడైన మొర్దెకై రాజైన అహశ్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఏం చేశాడంట? తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఆయన తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడంట. ఎలా విచారించాడు? తన జనుల యొక్క క్షేమం ఎలాగైనా విచారించాడని మనం గమనిస్తే, ప్రియమైనటువంటి దేవునిలారా, మరి యూదులను చంపుటకై హామాను ప్రయత్నించినప్పుడు ఒక శాసనం పుట్టించినప్పుడు ఏం చేశాడండి? అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని సన్నిధిలో రోధించాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాలు. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె పట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణము మధ్యను బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసము ఉండి మహా దుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకుని పడియుండిరి. ఇక్కడ చూడండి, మరి ఇతను ద్వారపాలకుడుగా ఉన్నాడని మనం గమనించాం. హామాను ఈ రాజుకు అందుకు మునుపు ఉన్నటువంటి మంత్రి. అతని పదవిని ఉన్నతమైన పదవి హెచ్చించాడు. హెచ్చించినప్పుడు ఒక శాసనం వచ్చింది. ఏమిటంటే,
అక్కడ ఉన్న పనివారందరూ హామాను చూస్తే సాష్టాంగ నమస్కారం చేయాలని ఒక శాసనం పుట్టించిన తర్వాత అక్కడ ఉన్న పనివారందరూ హామాను దాటిపోతుంటే అందరూ సాష్టాంగ నమస్కారం చేసేవాడు, కానీ మొర్దెకై మాత్రం సాష్టాంగ నమస్కారము చేసేవాడు కాదు. అయితే పనివారు అడిగారు, నువ్వెందుకు రాజుకు సాష్టాంగ నమస్కారము చేయటం లేదని అడిగినప్పుడు, నేను అలా చేయకూడదు, నేను యూదుడును, మేము మా దేవునికి తప్ప వేరే ఎవ్వరికి సాష్టాంగ నమస్కారము చేయకూడదని చెప్పాడు. మరి వాళ్ళు కొన్ని రోజులు చూశారు, కానీ మొర్దెకై వంగకి నమస్కారం చేయకే ఉండేనని చూసి ఏం చేశారు? ఈ విషయం ఎవరికి చెప్పారు? హామానికి చెప్పారు. హామానుకు చాలా కోపం వచ్చి హామాన్ ఏమనుకున్నాడంటే, ఈ ఒక్క మొర్దెకైని చంపితే మనకేమొస్తుంది, కాబట్టి మొర్దెకై ఏ దేశపు వాడు, ఏ వంశం వాడు అని తెలుసుకొని, అతడు యూదుడని తెలుసుకొని యూదులందరినీ చంపటానికి ప్రణాళిక వేశారు. మరి రాజు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాడంటే, రాజా, ఒక జాతి వారు ఉన్నారు నీకు లోబడని వారు, వాళ్ళు పన్ను కట్టరు, రాజుకి లోబడరు, దేవునికి లోబడరు, వాళ్ళు అలాంటి వారిని మనం మన దేశంలో ఉంచడానికి వీల్లేదు, వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళని సమూల నాశనం చేయాలని చెప్పి ఒక శాసనం పుట్టిస్తాము, నువ్వు నాకు అనుమతిస్తే ఆ శాసనం నేను తయారు చేస్తాను, అలాగే ఏం చేస్తాను, ఆ పని అమలు చేయించుకుంటానని చెప్తున్నాడు. రాజు ఈ మంత్రి చెప్పిన మాటే విన్నాడు, కానీ దాన్ని నిజమా కాదా అనే విచారణ చేయలేదు. మరి నీ ఇష్టము అని చెప్పి ఉంగరం తీసి ఆయనకి ఇచ్చాడు. ఆయన శాసనం రాయించాడు, ముద్ర వేయించాడు, దేశాల్లో చాటింపు చేయించాడు. ఈ విషయం తెలిసినటువంటి మొర్దెకై మరి తన ప్రజల కొరకు ఏం చేస్తున్నారు, మరి గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని మహారోదన చేయించున్నారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? ఎస్తేర్ రాణికి తెలిసింది. ఎస్తేర్ రాణి ఎందుకు అట్ట చేస్తున్నావు అని బట్టలు పంపిస్తే ఆయన బట్టలు తీసుకోలేదు. నేను కట్టను, మన జాతి వారికి గొప్ప నాశనం వచ్చింది, కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలో నువ్వు కూడా ఆలోచన చెయ్యి, నువ్వు ఒకవేళ రాజభవనంలో ఉన్నావు, నేను తప్పించబడతానని నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు కూడా యూదురాలువే కాబట్టి నీకు కూడా మరణం తప్పదు, ఎందును బట్టి ఏం చేయాలో ఆలోచన చేయమని చెప్పి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎస్తేర్ రాణి ఏమంటుందంటే, ఈ దినం మొదలుకొని 30 దినముల వరకు నాకు రాజు దగ్గరకు పోయేదానికి అనుమతి లేదు, అనుమతి లేకుండా ఎవరైనా పోతే రాజు బంగారు దండం చూపిస్తేనే సరే, లేని వాళ్ళ తల నరికేస్తారు, కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి, అయితే ఒక పని చేస్తాను, మీరందరూ యూదులందరూ సమాజ మందిరంలోనికి వెళ్ళి నా కొరకు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేనును నా చెనికెత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్తాను, మరి ఆయన బంగారు దండం చూపిస్తే చూపించినట్టు, లేకపోతే చనిపోవటానికైనా నేను సిద్ధంగా ఉన్నానని తీర్మానం తీసుకొని మొర్దెకైతో చెప్పిన ప్రకారంగా వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నువ్వు ఉండు మాకెందుకు అని అనలేదు మొర్దెకై, మరి నువ్వు సస్తే సావు మాకెందుకు అని అనలేదు ఎస్తేర్ రాణి, మీరు యూదులందరూ నేను రాజభవనంలో ఉన్నాము నాకెందుకు అని అనలేదు. కానీ మొర్దెకై తన ప్రజల కొరకు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి గోనెపట్టు కట్టుకొని బాధపడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, వారు ఆ విధంగా ఉపవాసం ఉండి ఎస్తేర్ రాణి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎస్తేర్ రాణి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బంగారు దండం చూపించి ఆమెని అనుమతి ఇచ్చి నీకేం కావాలి అని అడిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అన్నీ అక్కడ ఉంది, మీరు చదువుకోండి. ఆయన్ని భోజనానికి పిలుస్తుంది, ఎవరిని? హామాన్ని, రాజుని భోజనానికి పిలుస్తుంది. మొదటి రోజు భోజనం అయిన తర్వాత నీకేం కావాలంటే రెండో రోజు కూడా, మరుసటి రోజు కూడా భోజనంకు రమ్మని చెప్పిన తర్వాత అప్పుడు అడుగుతాడు రాజు మళ్ళీ ఏం కావాలంటే, మరి నా జనులను నాశనం చేయడానికి శాసనం వచ్చింది, ఇప్పుడు మేమేం చేయాలి, మేము బ్రతకాలి కదా అంటే, ఎవరు అట్లా పని చేసిందంటే ఈ హామాని అన్నాడు. వెంటనే హామాని మీద ఎవరికి కోపం వచ్చింది? రాజుకు కోపం వచ్చింది. అట్లా తర్వాత మనం గమనించినప్పుడు హామాను ఏ మొర్దెకైని ఉరి తీయటానికైతే హామాను ఉరికొమ్మని తయారు చేయించాడో ఆ ఉరికొమ్మం మీద హామాన్ని ఉరిదీయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యూదులకు అందరికి వచ్చినటువంటి శిక్షను బట్టి తిరిగి అదే శాసనం రాయించి 13వ తేదీ శత్రువుల మీద పగ తీర్చుకునేదానికి యూదులకు అనుమతి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనం కూడా ఉపవాసం ఉంటున్నాం. మరి మీరు ఎవరి కోసం ఉపవాసం ఉంటున్నారో, ఎందుకోసం ఉంటున్నారో, మాకు అందరూ బాగున్నారు, మాకు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు అనుకుంటే మీ ఆత్మీయ క్షేమం వరకు మీరు ఉండొచ్చు. ఎందుకంటే ఈ దినమున్న ఆత్మీయ స్థితి రేపు ఉంటుందో లేదో మనకు చెప్పలేం. ఏ సమయంలో ఎవరికి ఎటువంటి శ్రమ వస్తుందో, శోధన వస్తుందో మనకు తెలియదు. మరి ఉపవాస ప్రార్థన ద్వారా మరి యూదా దేశంలో కరువు వచ్చినప్పుడు యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక చేసి వారందరూ ఉపవాసం ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు చదువుకుందాం. యోవేలు గ్రంథము
2వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలియును. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను అందరు కదా అని వేడుకొనవలెను. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరూ చిన్నవారు పెద్దవారు ముసలివారు యాజకులు ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట? ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టమని దేవుడు ప్రవక్త ద్వారా హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎదుకు రండి. ఇప్పుడైనను ఉపవాసం ఉండి నా ఎదుకు రమ్మంటున్నాడు దేవుడు. చూడండి, ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి ఏం చేస్తాడంటే తాను చేయను ఉద్దేశించిన కీడు చేయకమా అనుకుంటాడు. కాబట్టి ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని దేవుడు హెచ్చరిక ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనకు తెలుసు, ఎన్నో మార్లు విని ఉన్నాము. నినేవే వారు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి పశువులేమి మనుషులేమి అందరూ ఉపవాసం ఉండి ఏం చేశారు? దేవుని ఉగ్రత నుండి విడుదల పొంది వాళ్ళు క్షమాపణ పొంది జీవించినట్టుగా యోనా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 10 వాక్యాల్లో చూస్తున్నాం. మరి మనం కావాల్సిన వ్యక్తిగత ఉపవాసం కూడా మనకు క్షమాపణ కావాల్సి ఉంటే ఏం చేయాలండి? వ్యక్తిగత ఉపవాసం కూడా మనం ఉండవలసి వస్తుంది. ఎందుకంటే యోనాను గురించే మనం చూస్తాం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. చూసారా ఏం చేశాడంట? యోనా 3 దినములు ఎక్కడ ఉండిపోయాడంట? మత్స్యం యొక్క కడుపులో ఉండిపోయారు. భోజనాలు తీసుకెళ్ళి పెట్టారా ఎవరైనా? ఏం లేదు. 3 దినములు కఠినమైన ఉపవాసం ఉండి యోనా మారు మనసు పశ్చాత్తాపం పొందాడని ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. తర్వాత చదువుకోండి. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు యోనా పొందినటువంటి మారు మనసు పశ్చాత్తాపమును గురించి మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఏదైనా ఒక బలహీనత మనం విడిచిపెట్టలేనిది ఉందనుకోండి, ఈ పాపాన్ని నేను వదిలిపెట్టలేకపోతున్నాను, ఈ బలహీనతను నేను విడిచిపెట్టలేకపోతున్నానని మనకు అనిపిస్తే మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దాన్ని విడిచిపెట్టేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఇది మనకు ఒక తీర్మానం. ఈ ఉపవాస ప్రార్థనలో కొన్ని తీర్మానాలు మనం తీసుకోవాలి. ఏమని? మరి మొర్దెకై ఒక వాచ్మ్యాన్ అయి ఉండి కూడా ఒక ప్రధానమంత్రి అయ్యాడు. అతడు అందరితో సమాధానం గలవాడై ఉన్నాడు. అతడు తన ప్రజల క్షేమం వరకు ఆశ కలిగి ప్రవర్తించిన వాడై ఉండినాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఇంకా మన కుటుంబాల్లో కొన్ని సమస్యలు, వ్యక్తిగత సమస్యలు వస్తుంది. చూడండి, మరి దావీదు తన కుమారుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నారు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16-18. యెహోవా ఊరియా భార్య దావీదునకు కలిగిన బిడ్డను మొత్తినందున అతడు బహు జబ్బుపడిను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను.
7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయినను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయిన అని తన సేవకులను అడుగగా వారు చనిపోయెను అనిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదుకు ముందుగానే నాతాన్ ప్రవక్త చెప్పాడు, నువ్వు పాపం చేసావు కాబట్టి పాపం వల్ల పుట్టిన బిడ్డ చనిపోతాడని చెప్పాడు. అయినప్పటికీ యెహోవా నా మీద కరుణిస్తాడేమో, దయ చూపిస్తాడేమోనని ఆయన 7 దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా కుమారుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకి ఏం అవసరం వచ్చినా అది మనకు మామూలు ప్రార్థన ద్వారా కార్యం జరగలేదనుకోండి, వెంటనే ఎవరిని పట్టుకోవాలి? ప్రభువుని పట్టుకొని. మిగతా అప్పుడు పట్టుకోవద్దని కాదు, ఉపవాస ప్రార్థనలో మనం విజయం పొందుకోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తే అందుకు మించిన ప్రార్థన ఇంకేమీ లేదు. కాబట్టి వీళ్ళందరూ ఉపవాస ప్రార్థనల ద్వారా మరి తమ కార్యాలు పొందుకున్నట్టు చూస్తున్నాం. మరి తన ప్రజలను తాను ప్రేమించాడంటే దాని అర్థము వారి కొరకు ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. మరి మొర్దెకై ఉపవాస ప్రార్థన చేసి తన ప్రజలను కాపాడుకునేదానికి ఎస్తేర్ రాణితో కూడా సహాయపడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినం మన కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నారు, మరణానికి ఆసన్నైన వారు, మరణానికి పాత్రులైన వారు ఎంతోమంది ఉన్నారు. వారి కొరకు మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు వారిని విడిపిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ దినం మనం మొర్దెకైని గురించి నేర్చుకున్నాము. అతడు బలము గలవాడై ఉండి ఆ రాజు దగ్గర ఎలాగున్నాడంట? ప్రధానమంత్రిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. తన వారందరితో సమాధానం కలిగిన వాడై ఉండినట్టుగా మనం చూస్తున్నాం. 3వదిగా తన ప్రజల క్షేమం కోరిన వాడై ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో కూడా ఇలాంటి ఆత్మీయ అనుభవాలతో మనం దినదినం ఆత్మీయంగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. రావటం పోవటం ఉపవాసాలు ఉండటం కాదు. మనం ప్రతి ఉపవాస ప్రార్థనలోనూ ఒక్కొక్క గొప్ప మేలు పొంది దేవుని దగ్గర అయ్యి దేవుని హత్తుకొని దేవుని కొరకు జీవించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు దాన్ని దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.